బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పర్వం కీలక ఘట్టానికి చేరుకుంది. రేపటితో ప్రచార పర్వానికి ముగింపు పడనుంది. మరో 3 రోజుల్లో పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో పార్టీలన్నీ ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ప్రధానంగా తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ఫుల్ జోష్ మీదున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. క్యాంపెయిన్ కు గడువు దగ్గర పడటంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు పర్యటనలు మరింత ఊపందుకున్నాయి. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఖర్గేతో పాటు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్లతో పాటు కాంగ్రెస్ అధికార రాష్ట్రాల సీఎంలు తెలంగాణలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. తమ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. పాలకుర్తి, హుస్నాబాద్, ఖమ్మం, పాలేరులో ప్రచారంలో పాల్గొన్న ప్రియాంక గాంధీ ఇవాళ తెలంగాణలోని 3 నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న కొడంగల్లో భారీ బహిరంగ సభలో ప్రియాంక గాంధీ పాల్గొననున్నారు. కొడంగల్తో పాటు భువనగిరి, గద్వాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఉదయం 11:30 భువనగిరి, మధ్యాహ్నం 1:30 గద్వాల్, మధ్యాహ్నం 3:30 కొడంగల్లో భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, కాంగ్రెస్ ప్రచారాలు ఎలా జరుగుతున్నాయి? థ్యాంక్ యూ ప్రియా. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ సంబంధించి కూడా అధికారమే లక్ష్యంగా వెళ్తున్న క్రమం కావచ్చు, సంబంధించి కూడా ఓరెత్తిస్తున్న క్రమం కనిపిస్తుంది. రోజుకు అగ్రనేతలంతా కూడా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ డికే శివకుమార్ తో పాటు పూర్తిగా అంటే ఇక్కడ ప్రచారాలకు సంబంధించి కూడా రాహుల్ గాంధీ ఒకే రోజు మూడేసి నియోజకవర్గాలు కావచ్చు, పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి 3 నియోజకవర్గాలు, అలాగే ప్రియాంక గాంధీ సంబంధించి కూడా మూడు నియోజకవర్గాలకు సంబంధించి రోజు ప్రచారాలు చేస్తున్న క్రమం ఉంది. అయితే రేపటితో ఈ ప్రచారాలకు సంబంధించి కూడా తెరపరున్నది. రేపు ప్రచారాలకు సంబంధించి ముగినున్న నేపథ్యంలో పూర్తిగా ఈ రోజు అయితే ప్రియాంక గాంధీకి సంబంధించి కూడా ఈ రోజు 3 నియోజకవర్గాలకు సంబంధించి ప్రియాంక గాంధీ ఈ రోజు పర్యటించిన నేపథ్యం కావచ్చు, ఇక్కడ భువనగిరి, అలాగే గద్వాల్, కొడంగల్ నియోజకవర్గాల్లో ఈ రోజు ప్రియాంక గాంధీ ప్రచారం ఉండబోతుంది. అలాగే ఉదయం 11 గంటలకు భువనగిరికి సంబంధించి కావచ్చు, అలాగే మధ్యాహ్నం 1:30 గంటకు గద్వాల్ సంబంధించి, అలాగే 3 గంటలకు కొడంగల్ నియోజకవర్గం పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అక్కడ అభ్యర్థిగా ఉన్నారు. ఆయనకు మద్దతుగా కూడా ఇక్కడ భువనగిరికి సంబంధించి కూడా కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి బరిలో ఉన్న నేపథ్యం ఈ అభ్యర్థులకు సంబంధించి కూడా పూర్తిగా మద్దతు ఇచ్చే విధంగా ప్రచారాలు చేస్తున్న క్రమం ఉన్నది. ఇంకా ఏదైతే ఇంకా రేపటితో ఈ ప్రచారాలకు సంబంధించి కూడా తెరపడున్న నేపథ్యంలో కూడా పూర్తిగా అంటే అగ్రనేతలంతా కూడా ఇప్పటికే తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఇక్కడ డికే శివకుమార్ కావచ్చు, మల్లికార్జున ఖర్గే కావచ్చు, ప్రియాంక గాంధీ ఉన్నారు. ఇక్కడే సిడబ్ల్యూసీ నేతలంతా కూడా తెలంగాణలో ఉన్న నేపథ్యం, పూర్తిగా ప్రజల్లో ఉంటున్న నేపథ్యం కావచ్చు, ఆ నియోజకవర్గానికి సంబంధించి కూడా ప్రచారాలను ఓరెచ్చిస్తున్న క్రమం కనిపిస్తుంది. ఈ రోజు ప్రియాంక గాంధీకి సంబంధించి 3 నియోజకవర్గాల్లోనే నిన్న ఏదైతే పాలేరుకు సంబంధించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మదిర సంబంధించి కూడా సిఎల్పి నేత బట్టి విక్రమార్కకు సంబంధించి కూడా నిన్న ఖమ్మంలో ప్రచారాలు చేసిన సందర్భాలని ఈ రోజు 3 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇక్కడ ప్రచారాలు కొనసాగే క్రమం కనిపిస్తుంది. అలాగే రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా ఇల్లందు, డోర్నకల్, కొడంగల్లో కూడా రేవంత్ రెడ్డి ప్రచారాలు చేసే క్రమం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా అంటే రేపు తుదిఘట్టానికి చేరుకున్న నేపథ్యంలో ఎల్లుండి పోలింగ్ డే అంటే 13వ పోలింగ్ డే ఉన్న నేపథ్యంలో పూర్తిగా అంటే ఈ రోజు రేపు ప్రచారాలతో ఓరెత్తియాలి. రేపు సంబంధించి కూడా రేపు హైదరాబాద్ వేదికగా పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నారు. అక్కడ ఖర్గే కావచ్చు, సిద్ధరామయ్య, కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో పాటు డికే శివకుమార్ ఇప్పటికీ తెలంగాణకు చేరుకున్న పరిస్థితి ఉన్నది కావచ్చు. ఇక్కడ మొత్తంగా రేపు అగ్రనేతలంతా కూడా రేపు బహిరంగ సభ పెద్ద ఎత్తున హైదరాబాద్ లో జరిగే బహిరంగ సభ గురించి కూడా ప్రచారాలను ఊరెత్తించే క్రమం అయితే కనిపిస్తుంది.